కోవూరు పట్టణంలో 2 నెలల్లో అన్నా క్యాంటీన్ నిర్మించి ప్రారంభించినట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సోమవారం కోవూరు పట్టణంలో గ్రీవెన్స్లో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాలూకా ఆఫీస్ రోడ్లో 40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ నిర్మాణంలో జాప్యం జరుగుతుందని తెలియటంతో కాంట్రాక్టర్ను తొలగించి వేరొకరిని నియమించడం జరిగిందని, 2 నెలల్లో అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఎంతమందికి వచ్చి చెప్పినా చంద్రబాబు నాయుడు ఏనాడు ఇటు సైడ్ ఇల్లు పడిపోయేసరికి నీళ్లు కూడా అన్నట్లు నీళ్ళు నిలబడిపోతూ చేయిస్తాం. మళ్ళీ మీరు ఇవన్నీ వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేస్తారు. ఎవరు దీంట్లో అన్నం అంతా పోస్తున్నారు? వాళ్ళు తీసుకొచ్చి పోయి వాళ్ళు తీసుకొచ్చి తెప్పిస్తాం, అది వేరే. అని అన్నము అవన్నీ ఇట్లా అప్పుడు మేము గొడవ వేసుకొని అప్పుడు తీపిచ్చాం మేడం. అప్పుడేమో కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పెళ్లకూరు కాలనీలో ప్రధాన సమస్య ఇది. ఏ కాలనీకి పోయినా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సమస్య. రోడ్లు, చవిటి కాలువలు, ఇళ్ల స్థలాలు, వాళ్ళకి కొత్తగా రావాల్సిన పెన్షన్లు, ఇవన్నీ సమస్యలున్నాయి. ఇక్కడ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ మనం 15th ఫైనాన్స్ వల్ల అయితేనేమి పంచాయతీ నిధులతో కొన్ని పనులు ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఈ కాలనీలో ఇంకా స్టార్ట్ చేయలేదు. దానివల్లే ఈ కాలనీని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడున్న స్థానిక ప్రజలు, నాయకుల కోరిక మేరకు రాబోయే రోజుల్లో పెళ్లకూరు కాలనీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్లీ వచ్చే 15th ఫైనాన్స్ నిధుల్లో నుంచి సర్పంచ్ ద్వారా, ఈ వార్డ్ మెంబర్ల ద్వారా ఈ సమస్యలన్నీ ఒకటొకటి తీర్చుకుంటూ వస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా, ఈ వార్డ్ మెంబర్లు అయితేనేమి, సర్పంచ్ అయితేనేమి, నాయకులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడానికే మనల్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ ఇప్పుడు అందరూ చూశారు, ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. శానిటేషన్ కంప్లైంట్ ముఖ్యంగా ఉంది ఈ పెళ్లకూరు కాలనీలో. ముందు దాని మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సర్పంచ్ని, అదేవిధంగా ఇక్కడున్న లోకల్ నాయకుల్ని, అధికారులని అందరూ సమన్వయపరుచుకొని ముందు ఈ ప్రజలకి శానిటేషన్ అందించాలని. ఎందుకంటే ఇక్కడంతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ అనారోగ్య పాలవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తప్పకుండా మీరందరూ దీని మీద రేపటి నుంచే తప్పకుండా ఇక్కడ వారానికి ఒక రోజు, వాళ్ళు అడుగుతున్నది మిమ్మల్ని రోజు రమ్మంటలేదు, వారానికి ఒక రోజు శానిటేషన్ చేయమని అడుగుతున్నారు. అది కూడా మనం అందించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే చాలా కష్టం. గత 5 సంవత్సరాల్లో ఎలా ఉండిందో తెలియదు, కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ప్రజాప్రతినిధుల్ని, వార్డ్ మెంబర్ అవ్వచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, బూత్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, లోకల్ నాయకులు అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, సర్పంచ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని మనల్ని టెలికాన్ఫరెన్స్లో రోజు కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. సచివాలయంలో ఏం పని లేదు అని గమ్ముగా కూర్చోబాకండి. ప్రతి గడప గడపకి మీరు వెళ్ళి, ఎవరికి ఇప్పుడు మనం అన్ని మొత్తం ఎన్రోల్ చేసుకుంటున్నాం, ఎవరికైతే ఇల్లు లేవో ఎన్రోల్ చేసుకుంటున్నాం, కొత్త పెన్షన్లు రాబోయే రోజుల్లో నోట్ చేసి పెట్టుకుంటున్నాం, యాప్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వడానికి స్పౌస్ పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. ఇలాంటివన్నీ కూడా మీరు ముందుగా లిస్ట్ మీ దగ్గర కానీ పెట్టుకొని ఉంటే రేపు మనమందరం అనుకున్నట్టు గత 5 సంవత్సరాల్లో ఖాళీ ఖజానాతో ఉన్న ఈ గవర్నమెంట్ ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడగట్టుకొని ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన
సూపర్ 6 పథకాలు అయితేనేమి ఏదైనా కూడా అన్ని కంప్లీట్ చేస్తానని కూడా సార్ మాట ఇచ్చున్నారు. ఈ లోపల మీరందరూ కూడా ప్రజలకి అవేర్నెస్ తెప్పించి మీకు వస్తాయమ్మా మేము తీసుకొస్తాము ఇస్తాము అని చెప్పి ముందు పోయి ఎవరికైతే లేరో ఎవరైతే అర్హులో అవన్నీ కూడా నోట్ చేసుకోవాలని చెప్పి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని నాయకుల్ని ఉద్యోగ అధికారుల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. లాస్ట్ మంత్ 16th జరిగిన గ్రీవెన్స్ లో 8-9 వార్డులందు మనము గ్రీవెన్స్ నిర్వహించాము. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. సిల్ట్ క్లియరెన్స్ అయితేనేమి, వాళ్ళ స్థానికుల అభ్యర్థన మేరకు సిల్ట్ క్లియరెన్స్, ఆక్రమణల తొలగింపు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కోనేటి కైల ప్రాంతంలో గత కొన్నేళ్లుగా పూడికలు తీయని డ్రైనేజ్ కాలువలు కూడా పూర్తిగా సిల్ట్ క్లియరెన్స్ చేసి మరుగునీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేశాము. అదేవిధంగా స్థానిక గుంటకైల ప్రాంతంలో 11 లక్షలతో సీసీ రోడ్లు అడగడం జరిగినప్పుడు సీసీ రోడ్డు 4,60,000తో సైడ్ డ్రైన్లు, 1,30,000తో తాగునీటి బోర్లు మరియు 1,44,000తో ఇంటింటికి కొళాయి పైప్ లైన్ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా తాలూకా ఆఫీస్ రోడ్లో 40 లక్షల వ్యయంతో నిర్మించుతున్న అన్నా క్యాంటీన్ నిర్మాణం పనులు కూడా చేపట్టడం జాప్యంగా ఉండడం, దాన్ని తొందరగా చేయమని చెప్పి కాంట్రాక్టర్ని తొలగించి కొత్త కాంట్రాక్టర్ని కూడా నియమించడం జరిగింది. మరికొన్ని నెలల్లో కోవూరులో అన్నా క్యాంటీన్ సేవలు ప్రారంభం అవబోతున్నాయి. స్థానికుల అభ్యర్థన మేరకు పోయినసారి నేను గ్రీవెన్స్ కి వచ్చినప్పుడు ఈ వార్డులలో 8-9 వార్డులలో ఏమైతే మాట ఇచ్చామో అవన్నీ కూడా చేస్తున్నాము, ప్రజలకి అందుబాటులో తీసుకొస్తున్నాం. అదే విధంగా ఈ రోజు ఈ 4, 5, 6 వార్డుల్లో పెళ్లకూరు కాలనీలో ఏవైతే మాటలు ఇచ్చామో రాబోయే రోజుల్లో అవి జరగడానికి రేపటి నుంచే కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మరోసారి మీ అందరూ తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ ఎవరు ఏది అవసరమో ప్రజలకి మనకు చేతనైన సాయం చేయడానికి మీరందరూ అందుబాటులో ఉండాలని కోవూరు కాన్స్టిట్యున్సీలో అత్యంత మెజారిటీతో నన్ను గెలిపించిన ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. మీరందరూ నాకు సహకరించాలని చెప్పి మీరందరి సపోర్ట్ తో వీళ్ళందరికీ మనము అన్ని సేవలు అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.